ఒక తల్లి, భర్తను కోల్పోయినటువంటి తల్లి, ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారునికి ప్రేమించి, కష్టపడి శ్రమించి, పైసా కూడబెట్టి, తిని తినక డబ్బులు ఎత్తిపెట్టి సిటీలో ఆ తల్లి చదివిస్తూ ఉంది. కానీ ఒకరోజు ఆ తల్లికి తన కుమారుని చూడాలన్న కోరిక కలిగింది. నా కుమారుడు ఎలా ఉన్నాడో నేను చూడాలి అనే ఆశ కలిగింది. అప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే కుమారుని దగ్గరికి ప్రయాణం చేసింది. ఆ ప్రయాణం చేసేదానికి ముందు ఆ బిడ్డకు ఏ వంటలు ఇష్టమో, ఏ వంటలు బాగా తింటాడో తల్లికి తెలుసు కదా. పెద్దలు చెప్తారు, ఏం చెప్తారు? తల్లి కడుపు చూస్తుంది, భార్య ఈపు జోబి చూస్తుందంట. నాకేం తెలియదు, పెద్దోళ్ళు ఎప్పుడు చెప్తే విన్నా నేను. తల్లి ఏం చూస్తుందమ్మా? కడుపు చూస్తుంది. అంటే వీడు పొద్దున పోయినాడు, సాయంత్రంగా వస్తూ ఉన్నాడు, మధ్యాహ్నంగా పొద్దున ఏమైనా తిన్నాడా లేదా, నైనా తిన్నావా లేదరా అని అడుగుతుందంట తల్లి. కానీ భార్య నువ్వు తిన్నావా లేదా అని అడగడు. అది కాదు, నా కోసం ఏం తెచ్చావు అని అంటుందంట భార్య. కానీ ఇక్కడ తల్లి తనకు కొడుకు తన కుమారుని ప్రేమించి ఆ వారం అంతా బాగా కష్టపడి పనిచేసి డబ్బులు ఎత్తిపెట్టుకొని వంటలు అన్ని సమృద్ధిగా చేసుకొని ఆ కుమారుని దగ్గరికి తీసుకొని పోయి గేటు దగ్గర వాచ్మెన్కు చెప్తే నా కుమారుని పిలిపించండి అంటే ఆ కుమారుడు ఫ్రెండ్స్తో పాటు వచ్చాడు. వచ్చినప్పుడు ఆ తల్లి దగ్గరికి వచ్చినప్పుడు తల్లిని చూశాడు. ఆ ఫ్రెండ్స్ అంతా చూసి అడిగారు, ఎవరిని? ఆ కుమారుని అడిగారు, ఎవరు ఈమె నీకోసం వచ్చింది? ఇన్నాళ్ళుగా నీకోసం ఎవరు రాలేదు, నీకోసం ఆహారం పంపించేవాళ్ళు, నీకోసం డబ్బులు ఎవరెవరు తీసుకొచ్చేవాళ్ళు, ఎప్పుడు నీకోసం ఈమె ఎప్పుడు రాలేదు, ఈరోజు వచ్చింది, ఈమె ఎవరు అని తన ఫ్రెండ్స్ అడిగితే ఆ ఫ్రెండ్స్కు ఈ కుమారుడు చెప్తాడు, ఈమె మా ఇంట్లో పని మనిషి అన్నాడట. ఏమంట? కన్న తల్లిని జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి తన క్షేమం కొరకు, తన భవిష్యత్తు కొరకు శ్రమ అనకుండా, రెయ్యనక పగలనక కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి తిని తినక పైసా ఎత్తిపెట్టి తన కుమారుని కొరకు కష్టపడితే ఆ కుమారుడు అంటాడు తల్లి దగ్గరికి వస్తే ఫ్రెండ్స్తో, ఈమె మా ఇంట్లో పని మనిషి అన్నాడు. ఎందుకు పని మనిషి అన్నాడంటే ఆమె స్వరూపం కాలిపోయిందండి, అగ్ని చేత కాల్చబడి ఉంది, ముఖమంతా వికారంగా ఉంది. కాళ్ళ మనుషులు ఎలా ఉంటారండి? కాలిపోయిన వాళ్ళు రకరకాలుగా ప్రాణం ఒకటి ఉంటుంది, స్వరూపం ఏముండదు, కాలిపోయింది. దుప్పటి కప్పుకొని వచ్చింది. ఈమె నీ తల్లి అని ఎలా ఎగతాళి చేస్తారో అని ఫ్రెండ్స్ దగ్గర ఏం చెప్పాడు? ఈమె నా మా ఇంట్లో పని మనిషి, ఈమె మా ఇంట్లో పని మనిషి, మా వాళ్ళు ఏదో బ్యాగ్ ఇస్తే తీసుకొని వచ్చిందని చెప్పాడు. ఆ తల్లి గుండెలు పగిలంత బాధపడిందండి. గుండెలు పగిలంత బాధపడి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి అన్నం తినలేదు, నీళ్లు తాగలేదు. నేను పెంచిన నా కుమారుడు నన్ను చూసి నన్ను ప్రేమించి నన్ను అత్తుకుంటాడని నేను అనుకున్నా. అమ్మా ఎంతకాలం నాకు కనపడ్డావని అత్తుకుంటాడని అనుకున్నా. నన్ను చూసి ప్రేమగా ఆత్మీయంగా పలకరిస్తాడని నేను అనుకున్నా. అట్లాంటి కుమారుడే ఈరోజు తల్లి అని తన ఫ్రెండ్స్ దగ్గర ఒప్పుకోలేక, నా స్వరూపాన్ని చూసి తల్లి అని చెప్పుకోలేక పని మనిషి అని చెప్పాడని తన తల్లి కుమిలిపోయిందండి. కుమిలిపోయి బువ్వ నీళ్ళు మానుకొని దాని గురించి ఆలోచిస్తూ దిగులు చేస్తూ ఒకరోజు చనిపోయింది. ఏమైపోయింది? చనిపోయింది ఆమె. చనిపోయిన తర్వాత ఇంకా రావాలి కదా కుమారుడు. ఆ ఊర్లో వాళ్ళు కబురు పెడితే వచ్చాడు. భూస్థాపన కార్యక్రమం చేయాలి కదా.
కుమారుడిగా వచ్చాడు. భూస్థాపన చేసేటప్పుడు ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఒక ఫోటో ఉంది. ఏం ఫోటో? ఒక అందమైన అమ్మాయి ఫోటో ఉంది ఆ ఇంట్లో. అందమైన ఫోటో, అమ్మాయిని చూశాడు. ఈ అమ్మాయి చాలా బాగుంది అనుకున్నాడు. ఆ ఫోటో తీసుకొని పక్కింటి దగ్గర ఒక ముసలాయన ఉంటే ఆయన దగ్గరికి తీసుకొని పోయి, అయ్యా, మా ఇంట్లో ఈ అందమైన అమ్మాయి ఫోటో ఉంది, ఈమె ఫోటో ఉంది, ఈమె ఎవరు, మా ఇంట్లో ఈ ఫోటో ఎందుకు ఉంది అని అంటే ఆయన చెప్పాడు, ఆ ఫోటో మీ అమ్మదేరా అన్నాడు. ఆ ఫోటో మీ అమ్మదే. మరి ఎందుకు మా అమ్మ కాలిపోయిందంటే, ఒకానొక దినాన మీది కొట్టము, ఏ కారణం చేతనో మీ కొట్టానికి ఎవరో నిప్పు పెట్టారు, కాలింది. ఆ సమయంలో అదే ఇంటిలో మీ అమ్మ నిన్ను ఉయ్యాల వేసి వెళ్ళిపోయిందిరా. కాలిపోయే సమయంలో ఉయ్యాల పన్నుకున్నా నీవు కాలిపోతావని నీకోసం పరిగెత్తుకుంటూ వచ్చి మంటల్లోనికి దుంకి నీకోసం కాలిపోయి నువ్వు కాలకుండా నిన్ను రక్షించిందిరా నీ తల్లి అని చెప్పినప్పుడు వాడు కుప్పగూలిపోయినాడండి. నన్ను రక్షించడానికి, నన్ను ప్రాణాన్ని కాపాడడానికి నా తల్లి, అంగవికారంగా మారిపోయిన నా తల్లి నేను అవమానించింది. అప్పుడు వచ్చింది వానికి బుద్ధి. అప్పుడు అర్థమైంది తల్లి విలువ. తల్లి స్వరూపాన్ని చూశాడు కానీ తల్లి ప్రేమను చూడలేదు. తల్లి అంగవైకల్యాలను చూస్తున్నాడు కానీ తల్లి ప్రేమించే తత్వాన్ని గుర్తించలేకపోతున్నారు తల్లిదండ్రులు, పిల్లలు ఈ దినాల్లో. అప్పుడు అనుకున్నాడు, నా తల్లి నా కోసం చూడడానికి ఎంతో కాలంగా నా దగ్గరికి వస్తే, నా తల్లి అని నేను ఒప్పుకోలేకపోయినా నా ఫ్రెండ్స్ దగ్గర, పని మంచి అని చెప్పాను నేను అని అప్పుడు ఏడ్చాడు. ఏడ్చితే ప్రయోజనం ఏముంది చెప్పండి? పోయినమ్మ తిరిగి వస్తుందా? తిరిగి రాదు. నా కోసం మా అమ్మ పెళ్ళి కాకముందే, నాయనా యేసుప్రభు నమ్ముకోరా బాగుపడతావు, చర్చికి పోరా బాగుంటావు అని నా కోసం ఎన్నోసార్లు ఏడ్చి నా కోసం చెప్పింది, ప్రార్థన చేసింది. నేను లెక్క చేయలేదు. చాలా ఆపోజిట్గా మారిపోయాను నేను. ఆమె చెప్పిన మాటలు, ఆమె చేసిన ప్రార్థన ఇప్పటికీ నా మైండ్లో మెదులుతూనే ఉన్నాయి. నేను అనుకుంటాను ఈ దినాల్లో దేవుని కృపను బట్టి మా అమ్మ ఈరోజు బ్రతికుంటే నా ప్రార్థన, నా సేవ, నా సంఘ జీవితం మరొకలా ఉండేది. ఎందుకంటే ఆమె చేసే ప్రార్థన అంత బలమైన ప్రార్థన. నేను ఒక ప్రార్థన సపోర్ట్ని కోల్పోయినాను. అంటే దేవుని చిత్తాన్ని ప్రభు ఆమెను తీసుకొని వెళ్ళిపోయినాడు. తల్లి విలువ, తండ్రి విలువ వాళ్ళు ఉన్నంత వరకు మనకు అర్థం కాదు. వాళ్ళు ప్రేమించే విధానం మనకు అర్థం కాదు. వాళ్ళు గౌరవించే విధానం మనకు అర్థం కాదు. వాళ్ళు పోయినప్పుడు మనకు అర్థమవుతుందండి. అంతవరకు అర్థం కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ కుమారుడిని రక్షించడానికి ఆమె కాలిపోయింది. అది గుర్తించలేకపోయారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా కలవరి శిలువలో స్వరూపమైనను సొగసైనను కనపడలేదు. అర్థమవుతుందా? మన ప్రభు కలవరి శిలువలో ఆయన రక్తపు ముద్దగాను స్వరూపు కనపడలేదు, సొగసు కనపడలేదు. అంగవికారంగా మారిపోయాడు. చాలామంది అంటారు కదా, ఆయన రక్షించుకోలేదు, మనల్ని రక్షిస్తాడు. 3 మేకులు పీక్కోలేనుడు మనం ఎలా రక్షిస్తాడు అని అనుకుంటున్నారు. ఆయన నిన్ను నన్ను రక్షించడానికి శిలువలో నలిగిపోయాడు. నిన్ను నన్ను రక్షించడానికి శిలువలో కలిగిపోయాడు. నిన్ను నన్ను రక్షించడానికి శిలువలో మరణించాడు. ఆయన ప్రేమను నువ్వు తెలుసుకునేంత వరకు నువ్వు ఆయన దగ్గరికి రాలేవు. నీ జీవితం ముగింపు వరకు అర్థం కాదు. ఆ కుమారునికి తల్లి ప్రేమించిన విధానం, తల్లి పంపించిన విలువ, వస్తువులు, డబ్బులు ఏది అర్థం కాలేదు అతనికి. చనిపోయిన తర్వాత అర్థమైపోయింది తల్లి విలువ. అంతవరకు అర్థం కాలేదు. మన ప్రభు కలవరి శిలువలో కూడా స్వరూపైనను సొగసైన లేకుండా
మన కొరకు రక్షణ త్యాగం చేయడానికి, మనం రక్షించడానికి, మనం విమోచించడానికి, నిత్యరాజ్యం తీసుకువెళ్ళడానికి, పరలోక రాజ్యం ఇవ్వడానికి ఆయన శిలువలో మరణించాడు. మనకు దీర్ఘాయువు ఇవ్వడానికి ఆయన అర్ధాయువులో మరణించాడు. మనకు రక్షణ కలవడానికి ఆయన శిక్ష పొందాడు. ఇది అర్థం కాక లోకంలో తిరుగుతున్నారు చాలామంది. దేవుని ప్రేమను అర్థం చేసుకుని, దేవుని విలువను తెలుసుకోండి.